ఇప్పుడే మన నందు అన్నది సైక్ సిద్ధార్థ అనే సినిమా చూసా. సినిమాలో అన్న చేసే సైక్ యాక్టింగ్ కి నా మైండ్ ముడ్డగుడిసిపోయింది. ఈ సినిమా చూసాక ఫ్రస్ట్రేషన్ వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, లాస్ట్ కి ఎక్స్ గుర్తొచ్చినా ఒకటే మామ కొట్టుకోవాలనిపిస్తది. ఎందుకు అంటే సినిమాలో అంతే, సంబంధం లేకుండా రొమాన్స్ సీన్లు దొరికితే దెబ్బేసుకోవడం, లేకపోతే కొట్టుకోవడం. అయినా ఎవరికైనా వాడు ఎక్స్ గుర్తొస్తే బాధేస్తది. కానీ ఈ సినిమాలో మన హీరోకి మాత్రం ఎక్స్ గుర్తొచ్చిన ప్రతిసారి కొట్టుకోవాలనిపిస్తది, లేకపోతే దెబ్బేయాలనిపిస్తది. ఒకటి, రెండు, మూడు. సంపుతావా కొట్టి 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 చక్రాలు ఐదు అని ఏవాటికే. ఇప్పుడు నిన్నెవరైనా సులభ్ కాంప్లెక్స్ కి అడ్రస్ అడిగితే తెలుస్తే చెప్తాం, లేకపోతే లేదు. కానీ హీరోని అడ్రస్ అడిగితే ఇక్కడ. అంతేకాదు, ఇప్పుడు చోర్ బజార్ కా అడ్రస్ కిదర్ హే అంటే ఇవన్నీ కాదు, సినిమాలో నందు అన్న యాక్టింగ్ చూద్దాం అనుకున్నా. మన దేశం పరిస్థితి ఇదర్ హే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదర్ హే, పెట్రోల్ ధరలు ఇదర్ హే. నీ సినిమా చూసినాక ఆడియన్స్ కూడా ఇదర్ హే. అయినా సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ సిస్టము, దేశం పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ఏంటో. ఓపెన్ చేస్తే మన హీరోయిన్ ఎంట్రీ. అక్క పేరు శ్రావ్య. అక్క క్లాసికల్ డాన్స్ టీచర్. అక్క వాళ్ళ హస్బెండ్ ఏమో ఒక పిచ్చిన సైకోనా కొడుకు. అక్కకి ఒక పొట్టి కొడుకు కూడా ఉంటాడు, వాడి పేరే రిషి. అక్క వాళ్ళ హస్బెండ్ పెట్టే టార్చర్ కి వేరే ఏరియాకి షిఫ్ట్ అవుతుంది. చేస్తే మన హీరో ఎంట్రీ. ఎంట్రీ అంటే ఇలాంటి ఎంట్రీ కాదు, దెబ్బేసుకోవడానికి వెళ్ళినప్పుడు దొరికితే ఎలా దెంకొస్తాం అలాంటి ఎంట్రీ. వీడి పేరు రేవంత్. హీరోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. మన హీరో వీడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సో వీడు హీరో అడ్రస్ కనుక్కొని హీరో దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇక్కడ నుండి వీళ్ళు చేసే యాక్టింగ్ కి, వీళ్ళు ఇచ్చే ఎమోషన్స్ కి మోషన్స్ కూడా రావు. అన్న యాక్టింగ్ కే అలా రియాక్ట్ అయితే మరి డైలాగ్స్ వింటే అయినా అవేం డైలాగ్స్ అన్నా, దానికన్నా సూపర్ రాజా గారి డైలాగ్స్ అన్నా బాగుండేవి కదా. ఈ అక్క పేరు త్రిష. మన హీరోని ఈ అక్క ఇద్దరు లవర్స్. ఈ గుండోన్ పేరేమో మన్సూర్, వీడొక ఈవెంట్ మేనేజర్. నందు అన్నకేమో ఈవెంట్ మేనేజర్ అవ్వాలని పెద్ద కోరిక. ఈ గ్యాప్ లో త్రిషని మన్సూర్ కి పరిచయం చేస్తాడు. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అని చెప్పి మన్సూర్ ఇంకా త్రిష కనెక్ట్ అయ్యి నందు అన్నని గుద్ద మీదకి వెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ లోకి వస్తే నందు అన్న వాళ్ళ ఫ్రెండ్ కలిసి క్లబ్ కి వెళ్తారు. ఎక్కడైతే నందు అన్న జీవితం సంకనాకిపోయిందో. ఎలాగో వెళ్ళింది పాత క్లబ్ కే కాబట్టి మన్సూర్ ఇంకా త్రిష అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి మన నందు అన్నకి దొబ్బగల దాగి మన్సూర్ తోని ఫైట్ కి వెళ్తే బౌన్సర్లు మనోన్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ని బట్టలు తీసి పిర్రలకి సురుకు పెడతారు. ఇక రోడ్డు మీద ఉంటాయ్యా కామెడీ డైలాగులు, నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నువ్వు నా కుట్టావు, నేను నీ కుట్టా, చెల్లుకు చెల్లు. నీ అమ్మ, స్కూల్లో మేము ఉచ్చపోసుకునేటప్పుడన్నా దీనికన్నా మంచి డైలాగులు వేసేవాళ్ళం కదరా. ఇక మన హీరో డబ్బాలతోని ఇంటికి వెళ్తుంటే త్రిష కాల్ చేసి ఫీల్ అయ్యావా సిద్ధార్థ్ అని అంటే మన హీరోకి గుద్దల మండి అని అంటాడు. ఇంకేముంది, ఇంటికి వచ్చాక ఫ్రస్ట్రేషన్ లో త్రిష ఫోటో చూసి తరువాత హీరో మన్సూర్ దగ్గరికి వెళ్తే మన్సూర్ మన హీరో సిచ్యువేషన్ చూసి 5 lakhs చెక్ ఇస్తాడు. హీరో గుద్ద మూసుకొని 5 లక్షలు తీసుకోవచ్చుగా, లేదు నాకు 5 లక్షలు అవసరం లేదు, నేను కోర్టులో కేసేస్తానని చెప్పి అక్కడి నుండి మింగేస్తాడు. కోర్టులో కేసు వేయడానికి వెళ్ళాలంటే ఆటో ఎక్కాలి. ఆటో కన్నా పైసలు ఉన్నాయా? చాయ్కే పైసలు లేవు నీ కాడ.
సో మన్సూర్ అలా అనగానే మన హీరోకి గుద్దలో మండి త్రిషాన్ వేస్తాను త్రిషాన్ వేసే తిడతాను ఫిక్స్ రా చేసేస్తాను రా నీ అమ్మ నేను త్రిషాన్ వేసేస్తా సో త్రిషాని వేస్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కార్ అమ్మి కన్వర్టెడ్ కార్ 1 hour కి రెంట్ తీసుకుంటాడు. జస్ట్ 1 hour నీ కన్వర్టబుల్ ఈజ్ ఆల్. ఓ కార్ తీసుకున్నాక త్రిషాకి స్నాప్ పెడతాడు. త్రిషాకేమో కార్ల పిచ్చి. Chanel, BMW, Ralph Lauren, BMW. ఇంకేముంది మన త్రిష మన హీరో దగ్గరికి వస్తది. ఇంతలో ఇద్దరు లుక్కు 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 కట్టు పన్న ఒక సాంగ్ తలేవా. సో వీళ్ళిద్దరు వేసుకున్నాక కూడా త్రిష మన్సూర్ దగ్గరికి వెళ్తది. అందుకే మీ అందరికి ఒక మంచి సజెషన్ నా నుండి. ఇదంతా అయ్యాక హీరో ఇంటికి వెళ్తుంటాడు. ఇంటికెళ్లే దారిలో మనోన్ని ఒకడు అడ్రస్ అడుగుతాడు. అడ్రస్ అడిగే వ్యక్తి ఎవరో కాదు, మన హీరోయిన్ భర్త. మనోడు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి వాడిని గుద్దబగల దెంగుతాడు. ఇది చూసి మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఇంటర్వెల్. బబ్బబ్బబ్బా, సగం సినిమానైతే అయిపోయింది మావా. ఇంకా మిగతా సగం చూసే ఓపిక నాకైతే అస్సలు లేదు. అని ఇప్పటి వరకు చూసిన సినిమా నుండి మీ అందరి కోసం ఒక మెసేజ్.